హే బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఐబ్రో అండ్ లిప్స్టిక్ ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. సో లాస్ట్ వీడియోలో నేను ఐ మేకప్ చెప్పాను కదా, సో ఈ వీడియోలో ఐబ్రో అండ్ లిప్స్టిక్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. అండ్ ఆ వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో దట్ ఒక చిన్న మోటివేషన్ అనేది నాకు వస్తుంది. అండ్ ఐబ్రోస్ అనేవి డిఫరెంట్ షేప్స్లో మనకి ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఐబ్రో అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో షేప్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఐబ్రో ఎవరికైతే తిక్కుగా ఉన్నాయో వాళ్ళు థ్రెడింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇష్టం లేని వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు. సో ఐబ్రో ప్లక్కర్స్ అనేవి మనకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు వాటితో అయినా తీసేసుకోవచ్చు. సో ఒక డెఫినెట్ షేప్ అనేది ఉంటే ఐబ్రో చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సో నేను ఇక్కడ ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి నేను ఐబ్రో పెన్సిల్ అయితే తీసుకున్నాను. ఇలా వస్తుంది మనకి ఈ ఐబ్రో పెన్సిల్ అనేది. సో దీనికి ఒకవైపు మనకి ఏంటంటే బ్రష్ వస్తుంది, ఇంకోవైపు పెన్సిల్ వస్తుంది. సో ఇలా మనకి రోల్ చేసే పెన్సిల్ వస్తుంది, ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇలాంటి బ్రషెస్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ లేదంటే మనకి ఇలా కూడా మార్కెట్లో ఇలా కూడా ఐబ్రో పెన్సిల్ అనమాట. సో దీనికి మనకి బ్రష్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా బ్రషెస్ ఉండడం వల్ల ఏం యూజ్ అంటే, సో ఐబ్రో అనేది మనకి కోంబింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎందుకు కోంబ్ చేసుకోవాలి ఐబ్రోస్ అంటే మనకి డెఫినెట్ షేప్ అనేది తెలుస్తుంది అనమాట. సో అందుకని మనం ఐబ్రో అనేది కోంబ్ చేసుకోవడం వల్ల మనకి లుక్ న్యాచురల్గా ఉంచడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో నేను దీంతో ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు బడ్జెట్లో ఏది ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఐబ్రో పెన్సిల్స్ యూజ్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లాక్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. సో బ్లాక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక డ్రమాటిక్ లుక్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. సో డార్క్గా కనిపిస్తూ ఉంటాయి, న్యాచురల్ ఫినిషింగ్ అనేది ఉండదు అండ్ న్యాచురల్ లుక్ అనేది మీకు రాదనమాట. సో ఐబ్రో పెన్సిల్స్ కొనేటప్పుడు మీరు ఐదర్ గో ఫర్ బ్రౌన్ ఆర్ ఇలాంటి షేడ్స్లోకి వెళ్తే మీకు ఈజీ అవుతుంది అనమాట. సో కొంచెం గ్రే బ్రౌన్ మిక్స్ అయినట్టు ఉంది కదా. సో అండ్ ఇది మాత్రం గ్రేష్ బ్లాక్ అనమాట, ఇలా వస్తాయి. సో ఇలాంటి కలర్స్ చూస్ చేసుకోవడం వల్ల మీకు న్యాచురల్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో పర్చేస్ చేసేటప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అండ్ ఇప్పుడు నేను ఈ పెన్సిల్ అయితే యూజ్ చేసి నా ఐబ్రోస్ అని డ్రా చేసుకుంటాను. అండ్ నేను చెప్పినట్టు ఇలాంటి బ్రషెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో చాలా. సో ఒకవైపు బ్రష్ ఉంటుంది, ఒకవైపు ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సో ఇలా బ్రష్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఫస్ట్ థింగ్ ఐబ్రోస్ అనేవి కోమ్ చేసుకోవాలి. సో మీరు చూస్తే నా ఐబ్రోస్ చూడండి. సో నేను ఇలా కోమ్ చేస్తున్నాను. కోంబింగ్ అనేది అప్వర్డ్ చేస్తున్నాను ఫస్ట్. మీరు ఎలా అయినా స్టార్ట్ చేయొచ్చు, అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో డౌన్వర్డ్ అంటే ఇలా కోమ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో నేను ఫస్ట్ అప్వర్డ్ కోమ్ చేస్తున్నాను. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఐబ్రో షేప్ అనమాట. సో ఇలా కోమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మన ఐబ్రో షేప్ అనేది తెలుస్తుంది అండ్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ పట్టుకునేటప్పుడు యూ షుడ్ హోల్డ్ లైక్ దిస్. మీరు దగ్గరగా పట్టుకోకూడదు, పెన్సిల్ అనేది దగ్గరగా పట్టుకోకూడదు ఎప్పుడైనా సరే. సో దగ్గరగా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రోక్స్ అనేవి డార్క్గా వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం దూరంగా పట్టుకుంటే మనకి స్ట్రోక్స్ అనేవి లైట్ హ్యాండెడ్గా ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైతే మనకి గ్యాప్స్ అయితే ఉన్నాయో అక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు ఇలా. సో నాకు ఎక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయో అక్కడ మాత్రమే నేను ఫిల్ చేస్తున్నాను. అండ్ పెన్సిల్ మాత్రం మీరు దూరంగా పట్టుకోవాలి. సో దట్ స్ట్రోక్స్ అనేవి లైట్గా కనిపిస్తాయి అండ్ న్యాచురల్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. నేను ఈ పెన్సిల్తో కూడా చూపిస్తాను, ఆ స్విస్ బ్యూటీ పెన్సిల్తో కూడా మీరు స్ట్రోక్స్ అనేవి ఎలా ఇచ్చుకోవచ్చు చూపిస్తాను. సో మనకి ఎక్కడైతే గ్యాప్స్ కనిపిస్తాయో అక్కడ. సో నాకు ఎక్స్ట్రా ఐబ్రోస్ అనేవి ఉన్నాయి, సో నేను అవి తీయలేదు. సో మీకు ఎక్స్ట్రా ఐబ్రోస్ ఏమైనా ఉంటే మీరు తీసేయచ్చు. అండ్ మధ్యలో ఒకవేళ ప్రోడక్ట్ ఎక్కువ అయింది అనుకున్న చోట మీరు ఇలా లైట్గా కోమ్ చేసేయచ్చు.
అండ్ మనకి ఇక్కడ అవుటర్ కార్నర్ దగ్గర మాత్రం డార్క్గా ఉండేటట్టు చూసుకోవాలి ఐబ్రోస్ అనేవి. అండ్ ఇన్నర్ సైడ్ వచ్చేసరికి లైట్గా ఉండాలి ఈ ఏరియా అనేది. సో జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎక్కువ అయిపోయింది ప్రోడక్ట్ అని మీకు అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే బ్రష్ అవుట్ చేయాలన్నమాట. సో కింద ఇలా స్ట్రోక్స్ ఇచ్చేసుకొని బ్రష్తో మనం ఇలా బ్రష్ చేసేస్తే న్యాచురల్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో నాకు ఎక్స్ట్రాస్ ఉన్నాయి, అందువల్ల మీకు షేప్ అనేది క్లియర్గా తెలియకపోవచ్చు. బట్ ఆ ఎక్స్ట్రాస్ లేకపోతే షేప్ అనేది మీకు ఆర్చ్ టైప్లో వస్తుంది. సో ఇలా అన్నమాట, ఒక ఆర్చ్ టైప్లో. సో దాన్ని బట్టి మీరు ఐబ్రోస్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఒకసారి కిందకి కోమ్ చేసి ఇలా ఈ గ్యాప్స్ను కూడా ఫిల్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ బ్రోస్ అనేవి దొరుకుతాయి. సో పెన్సిల్ అనేది దూరంగా పట్టుకుంటేనే మనకి ఆ స్ట్రోక్స్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి. సో ఇదన్నమాట. సో మీరు చూడొచ్చు నా ఈ లెఫ్ట్ ఐబ్రోకి అండ్ రైట్ సైడ్ ఐబ్రోకి డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా, చూడండి. ఇది లిఫ్టెడ్ కూడా అయింది అండ్ ఒక పర్టికులర్ ఒక డెఫినెట్ షేప్ అనేది మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఐబ్రో అనేది. సో లెట్ us ఫినిష్ దిస్ ఆల్సో. సో కోంబింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ లైన్ అనేది బాగా తెలుస్తుంది. సో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి కూడా అవి తెలుస్తాయి అన్నమాట. సో కోమ్ ఉన్న ఐ పెన్సిల్స్ ఆర్ బ్రషెస్ ఉన్న ఐ పెన్సిల్స్ని తీసుకోవడం వల్ల మీకు ఈజీ అవుతుంది ఇలా ఐబ్రో చేసుకోవడం. సో ఐబ్రో చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. సో ప్రాపర్గా కోమ్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ ప్రోడక్ట్ ఎక్స్ట్రా అయితే మాత్రం మీరు కోమ్తోనే రిమూవ్ చేసుకోవాలి. ఇలా బ్రష్ అవుట్ చేసేసుకుంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది. అండ్ బ్రష్ ఎప్పుడు దూరం పట్టుకొనే మీరు అప్లై చేసుకోవాలి. సో అండ్ ఇక్కడ మీరు డిస్టెన్స్ ఎంత చేశారో కూడా చూసుకోవాల్సి వస్తుంది, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. సో రెండు ఐబ్రోస్ అనేవి ఎవరికి సేమ్ ఉండవు. సో దాన్ని చూసేసుకొని మీరు ఐబ్రో అనేది షేప్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ చేయలేము, కొంచెం అటు ఇటుగా మ్యాచ్ చేసుకొని మీరు ఐబ్రో చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా నా ఐబ్రోస్ అనేవి ఎంత సింపుల్గా చేసేసుకున్నానో, ఇంతే అనమాట. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐబ్రో షేప్ని ఇలా మన షేప్కి తెచ్చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్ యూస్ చేసి మనం కోమ్ చేసేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది మన ఐబ్రో షేప్ ఏంటి అనేసి. సో దాన్ని బట్టి మనం గ్యాప్స్ ఫిల్అప్ చేసుకొని ఐబ్రో అనేది న్యాచురల్గా పెట్టేసుకోవచ్చు. అండ్ ఐబ్రో పెన్సిల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డోంట్ గో ఫర్ బ్లాక్ అనమాట. సో మీ దగ్గర ఐ షాడో ఉన్నా కూడా మీరు
ఐబ్రో చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఐ షాడో. కానీ గ్రేష్ బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్స్కి వెళ్ళండి, సో దట్ మీ ఐబ్రోస్ అనేవి న్యాచురల్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. సో డార్క్ కలర్ అంటే డార్క్ బ్లాక్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవి డ్రమాటిక్ ఐబ్రోస్ లాగే కనిపిస్తాయి, న్యాచురల్ ఫినిషింగ్ అనేది అస్సలు రాదు. సో ఇదనమాట ఐబ్రోస్ గురించి. సో ఇప్పుడు మనం లిప్స్టిక్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో లిప్స్టిక్ అప్లికేషన్ అనేది కూడా మనకి చాలా ప్రాపర్గా ఉంటేనే ఆ ఫినిషింగ్ అనేది బాగుంటుంది అండ్ కంప్లీట్ మేకప్ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో అలా బాగుండాలి అనుకుంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ లిప్స్టిక్ అప్లై చేసుకోవాలి. సో లిప్స్టిక్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మన లిప్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి కాబట్టి, సో కొంతమందికి లిప్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ కొంతమందికి పౌటీగా ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద షేప్ మీరు పౌటీనెస్ కావాలా లేదా చిన్నగా చూపించుకోవాలా అనేది ఉంటుంది. సో డిపెండింగ్ అలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ థింగ్ అనమాట. సో నేను బేసిక్గా ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో లిప్స్టిక్ అప్లికేషన్ అప్పుడు మీరు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, లిప్స్ అనేవి నరిష్డ్గా ఉండాలి అండ్ లిప్ బామ్ ఆర్ లిప్ బటర్స్ కానీ లిప్ క్రీమ్స్ కానీ యూజ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ లిప్స్ అనేవి నరిష్డ్గా ఉంటాయి. సో దట్ ఏం అప్లై చేసినా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు, డ్రైనెస్ అనేది ఉండదు, చాపీనెస్ అనేది ఉండదు. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా లిప్ కేర్ అనేది తీసుకోవడం చాలా చాలా అవసరం అనమాట. సో నేను ఆల్రెడీ లిప్ బామ్ అనేది అప్లై చేసుకున్నాను. సో లిప్ బామ్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన లిప్స్ అనేవి నరిష్ అవుతాయి. సో స్మూత్ ఫినిషింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ లిప్ బామ్ అప్లికేషన్ తర్వాత ఇమ్మీడియట్ అప్లై చేసుకోకూడదు లిప్స్టిక్ అనేది, కొంచెం టైం ఇవ్వండి. సో దట్ అది లిప్ బామ్ అంతా లిప్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ ఒక నరిష్మెంట్ అనేది మీ లిప్స్కి దొరుకుతుంది. సో దట్ ఒక సాఫ్ట్ ఫినిష్ అనేది కూడా వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయాల్సిందే. లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes వెయిట్ చేయండి, ఆ తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకోండి. సో నేను ఆల్రెడీ లిప్ బామ్ అప్లై చేశాను కాబట్టి నేను డైరెక్ట్ లిప్స్టిక్ అప్లికేషన్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, కొంతమందికి డార్క్ లిప్స్ ఉంటాయి లేదా పర్పుల్ టైప్లో ఒక లిప్స్ అయితే ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కన్సీలర్ యూజ్ చేయాలి. సో కన్సీలర్ కానీ కలర్ కరెక్టర్ కానీ, సో మనకి ఈ ప్యాలెట్ నేను రికమెండ్ చేశాను కదా, సో దీంట్లో ఆరెంజ్ కలర్ కరెక్టర్ అయితే ఉంది. సో ఆరెంజ్ కలర్ కరెక్టర్ లేదంటే కన్సీలర్ కానీ యూజ్ చేసి మీ లిప్స్ మీద లైట్గా అప్లై చేసుకోవాలి ఆఫ్టర్ లిప్ బామ్. సో దానివల్ల ఏంటంటే మీ డార్క్నెస్ అనేది కవర్ అవుతుంది, లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ని మనం క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే న్యూ లిప్స్టిక్స్ అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళు. సో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో గో ఫర్ కరెక్టర్స్ ఆర్ కన్సీలర్స్. సో కన్సీలర్ ద్వారా లేదా కలర్ కరెక్టర్స్ యూజ్ చేసిన తర్వాత మీరు లిప్స్టిక్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ డార్క్నెస్ అనేది క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో డైరెక్ట్ ఇప్పుడు సో నా దగ్గర స్విస్ బ్యూటీ బోల్డ్ మ్యాట్ లిప్ లైనర్ అయితే ఉంది. సో లిప్ లైనర్స్ అనేవి కంపల్సరీగా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే లిప్స్టిక్ అనేది మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ స్మడ్జింగ్ అనేది కూడా తక్కువగా కనిపిస్తుంది అనమాట. సో న్యాచురల్ లిప్ లైనర్ మీద నేను లిప్ లైనర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో లిప్ లైనర్స్ అనేవి మనం కొంచెం డార్క్ షేడ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. న్యూడ్ కలర్స్కి వెళ్ళినా డార్క్ కలర్స్కి వెళ్ళినా కూడా ఈజీ అవుతుంది అనమాట. సో ఒకటో రెండో డార్క్ కలర్స్ లిప్ లైనర్స్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. సో నేను లిప్ లైనర్ అనేది అప్లై చేస్తున్నాను. సో చూసారు కదా, నా న్యాచురల్ లిప్ లైనర్ మీద నేను అప్లై చేస్తున్నాను. సో కొంచెం ఫోల్డ్ చేసి అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ న్యాచురల్ లిప్ లైనర్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, అవుట్వర్డ్ ఇన్వర్డ్ పోకుండా ఉంటుందన్నమాట. సో నేను ఇలా అప్లై చేసుకున్నాను లిప్ లైనర్ అనేది. సో దీన్ని నేను స్మజ్ అవుట్ చేస్తాను.
సో ఇలా స్మడ్జ్ అవుట్ చేశాను. సో దీనివల్ల మనకేంటంటే ఒక పర్ఫెక్ట్ లిప్ లైనింగ్ అనేది దొరుకుతుంది. సో దీనిపైన మనం లిప్‌స్టిక్ అప్లై చేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 కలర్స్ అప్లై చేస్తాను. సో మీరు లిప్ లైనర్ అప్లై చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ 2 కలర్స్ ఆర్ 1 కలర్. సో నేను ఇక్కడ ఒక న్యూడ్ షేడ్ అండ్ ఒక డార్క్ షేడ్ అనేది అప్లై చేసి ఒక డిఫరెంట్ కలర్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇదనమాట నేను క్రియేట్ చేసిన లిప్ కలర్. మీరు చూస్తే ఒక డిఫరెంట్ షేడ్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇది చూసారు కదా లిప్‌స్టిక్ అనేది నేను ఎలా అప్లై చేసానో. సో ఇదనమాట చిన్న టెక్నిక్ ఫాలో అవుతే మన లిప్‌స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్‌గా చేసుకోవచ్చు. అండ్ స్మజ్ ప్రూఫ్ కూడా చేసుకోవచ్చనమాట. సో దీని తర్వాత మనకి కొంచెం స్మడ్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఎక్స్ట్రాని నేను ఇలా ఒక టిష్యూ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి సో ఇలా చేయడం వల్ల బ్లాటింగ్ అంటారు దీన్ని. సో ఇలా చేయడం వల్ల మనకేంటంటే ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది. అండ్ మన లిప్స్ అనేవి పర్ఫెక్ట్‌గా అయిపోతాయన్నమాట. సో లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇదే అనమాట. సో చూసారు కదా లిప్‌స్టిక్ అనేది ఎలా అప్లై చేశానో. అండ్ ఒకవేళ ఈ లిప్‌స్టిక్ అనేది మీకు కొంచెం గ్లోవీగా ఉంది అంటే, షైనీగా ఉంది అనుకుంటే మీరు దీని మీద పౌడర్ అప్లై చేయండి. సో బనానా పౌడర్ కానీ కాంపాక్ట్ పౌడర్ తీసుకొని లైట్‌గా అప్లై చేసేసుకుంటే ఏమవుతుంది మీకు మ్యాట్ ఫినిష్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బ్లాటింగ్ అనేది ఇంకొంచెం సో స్మచ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మ్యాట్ ఫినిష్ కూడా వచ్చేస్తుంది మీకు. సో దట్ మీకు పర్ఫెక్ట్ లిప్స్ అనేవి దొరుకుతాయన్నమాట. సో చూసారు కదా ఈ వీడియోలో లిప్‌స్టిక్ అండ్ ఐబ్రో ఎలా చేసుకోవాలో. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ లెట్స్ ఆల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.